దేవకీ నందన వాసుదేవ చిత్ర యూనిట్ విశాఖలో ప్రమోషన్లో భాగంగా విశాఖ విచ్చేస్తుంది. అయితే మనతో పాటు హీరో గల్లా అశోక్ గారు ఉన్నారు. సార్, ఏదైతే మీ హీరో చిత్రం తర్వాత దేవకీ నందన వాసుదేవ వస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా డివోషనల్ ట్రెండ్ నడుస్తుంది. సో దానిలో భాగంగా ఆ టైటిల్ పెట్టారా, కథాంశం అదేనా? కథాంశంగానే. బట్ కథ కూడా లైక్ ఆ ట్రెండ్లో నడుస్తుంది కాబట్టి మాకు మ్యాచ్ అయింది. సో మా కథ కూడా దైవత్వంతో ముడిపడిన కథ. ఆ, విజయనగరం ఊర్లో జరిగే డ్రామా, ఇది ఫ్యామిలీ డ్రామా. అందులో కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన ఫైట్లు ఇవి కానీ అవన్నీ ఉంటాయి, కామెడీ, రొమాన్స్. సో ఒక ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు సినిమా గురించి. విజయనగరం స్టోరీ అంటున్నారు, ఉత్తరాంధ్ర సంబంధించి ఎటువంటి నేటివిటీ వినియోగించారు. అండ్ పూర్తిగా కమర్షియల్ సినిమా, రెండో సినిమాలోనే పూర్తి కమర్షియల్ సినిమా చేయాలంటే అది చాలా గట్స్ ఉండాలి. సో అట్లాంటి సినిమా మీ దగ్గరకు వచ్చింది రెండో సినిమాకి. సో అట్లాంటి హార్డ్ వర్క్ చేశారు. దీనికి లుక్ పైన బాగా హార్డ్ వర్క్ చేసాము. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకు ప్రశాంత్ వర్మ కానీ అర్జున్ సార్ కానీ ఫుల్ క్లారిటీతోనే ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇచ్చారు. గైడెన్స్ కానీ ఏదన్నా ఫస్ట్ నుంచి అది చాలా క్లియర్గా ఉండింది. సో నాకు దాని పరంగా పెద్ద ఛాలెంజ్ అనిపించలే. బట్ ఇలా కనిపించడానికి మాత్రం కొంచెం ఛాలెంజింగ్ ఉండింది. వర్కౌట్లు కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లైక్ మేకప్ నుంచి, హెయిర్ నుంచి అవన్నీ. సో దట్ వాస్ ద ఛాలెంజింగ్ పార్ట్, గెటింగ్ ద లుక్ రైట్. ఇప్పుడు టాలీవుడ్లో బాగా ప్రశాంత్ వర్మ గారు మంచి రన్నింగ్లో ఉన్న డైరెక్టర్. ఆయన కథలు కూడా చాలా వినూత్నంగా ఉంటున్నాయి. సో ఆయన కథ, సో ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ఇన్పుట్ ఇచ్చారు, ఆయన కూడా ఏమైనా డైరెక్షన్ ఎక్కడెక్కడ కొన్ని సీన్లు ఏమని చెప్పారు? సో ఆయన డైరెక్ట్గా డైరెక్షన్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన అర్జున్ గారికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ అర్జున్ సార్ కూడా లైక్ ప్రశాంత్ గారు పెట్టిన నమ్మకాన్ని అయితే డెఫినెట్గా నిలబెట్టుకున్నారు. సినిమా బాగా వచ్చింది. ప్లస్ ప్రశాంత్ గారు ఏంటంటే లైక్ ఈ కథ ఎప్పుడో రాసుకున్న కథ, ఇది లాస్ట్ 4 yearsగా పెట్టుకున్న కథ ఇది. యాక్చువల్లీ హీ వాంటెడ్ టు ఆల్సో డైరెక్ట్ ఇట్, బట్ కుదరలేదు దానికి. హనుమాన్ వచ్చాక ఇంకా అసలు కుదరదు. సో అలా అర్జున్ సార్ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చింది. సో నాని చిత్రంలో మీ మావయ్య గారితో చిన్నప్పుడు యాక్ట్ చేశారు. సో అట్లాంటి అనుభవాలు ఈ చిత్రానికి ఎలా ఉపయోగపడ్డాయి? ఆయన టీజర్ చూసిన తర్వాత మీకు ఇచ్చిన కాంప్లిమెంట్? సో నాని చేసేటప్పుడు అసలు ఏం అర్థం కాకుండా చేసేసాను. ఆ టైంలో అసలు ఏం దెర్ నో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎనీథింగ్. జస్ట్ అదొక పిక్నిక్ లాగా అయిపోయింది అది నాని అనేది. అండ్ ఈ ట్రైలర్ చూశాక మెచ్చుకున్నారు. అండ్ ఆయన మెచ్చుకున్నాక నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, సర్లే మనం కూడా సరిపోతాం ఇలాంటి సినిమాలు కన్నా. సో అదే. సో ఈ చిత్రంలో మహేష్ బాబు గారు కూడా యాక్ట్ చేశారు. ఆయనతో ఒక క్రిస్టియన్ పాత్ర ఉందని చెప్పి చిన్న న్యూస్ వస్తుంది, అది ఎంతవరకు వాస్తవం? అది అస్సలు వాస్తవం కాదండి. ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ అది. ఐ డోంట్ నో వై ఆర్ వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్, బట్ దట్ ఈస్ కంప్లీట్ ఫాల్స్ న్యూస్. ఆయన అస్సలు క్యామియో లేదు, ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. మానస గారు, మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రథమంగా ఉత్తరాంధ్రకు సంబంధించి స్టోరీ, విజయనగరం స్టోరీ, మీ నుంచి కథ నడుస్తుంది. సో మీరు ఎట్లాంటి హార్డ్ వర్క్ చేశారు? ఇట్లాంటి హార్డ్ వర్క్ ఐ థింక్ ఫస్ట్లీ అండి, విజయనగరం అమ్మాయి, నేను హైదరాబాద్ అమ్మాయి. అండ్ ఐ థింక్ మేజర్గా బాడీ లాంగ్వేజ్ వైజ్, క్యారెక్టర్ వైజ్ చాలా వరకు అడాప్ట్ చేయాల్సి వచ్చింది. తను కూర్చునే పద్ధతి కానీ, నడుస్తూ తన పద్ధతి కానీ. సో ఐ ఫీల్ లైక్ అర్జున్ సార్తో చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. రెఫరెన్సెస్ చదివి కొంచెం ప్రాక్టీస్ చేసి సీన్స్. ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అండి, బట్ ఐ లవ్డ్ ఇట్. ఒక ఊరమ్మాయిగా విజయనగరంలో బతుకుతూ టు ప్లే ద క్యారెక్టర్ ఆఫ్ సత్యభామ. సో మీరు ఫ్యాషన్ రంగులోంచి సినీ ఫీల్డ్లోకి వచ్చారు. సో మీకు ఫ్యాషన్ రంగు ఇష్టమా, సినీ రంగు ఇష్టం? మీరు దేనికి ఓటేస్తారు? అది ఇట్స్ అన్ ఈజీ పిక్ అండి. సినిమానే, మై హార్ట్, మనసు ఇక్కడే ఉంది. అఫ్ కోర్స్ ఫ్యాషన్ అనేది ఐ ఫీల్ అది ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ అండి. నేను యాక్చువల్గా ఇంజనీర్ని. మిస్ ఇండియా తర్వాత చాలా వరకు ఫ్యాషన్లో ఇన్వాల్వ్డ్ ఉన్నాను. బట్ మై హార్ట్ ఈజ్ ఇన్ టెల్లింగ్ గుడ్ స్టోరీస్. ఇట్ ఈస్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అండ్ ఈ దేవకీ నందన వాసుదేవతో పాటు ఐ జస్ట్ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ప్యాషనెట్ పీపుల్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. మీకు ఎట్లాంటి స్టోరీ ఇష్టం, ఎట్లాంటి క్యారెక్టర్ ఇష్టం? టాలీవుడ్లో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఊఫ్, అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారి మూవీస్ చూస్తూ, ఐవ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ చూస్తూ పెరిగాను. మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. నాగార్జున గారు, వెంకీ గారు, ఐ థింక్ ఐకానిక్ మూవీస్ అవి ఎప్పటికీ ఇక్కడ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇన్ ద లేటెస్ట్
upcoming movies, I really enjoyed Sidhu's performance. I really enjoyed Dulquer Garu's performances. So Nani Garu's performance as well. Yeah, అలా ఒక్కరిని పిక్ చేయాలంటే కష్టమే అండి. ఫైనల్గా చెప్పండి, మూవీ ప్రమోషన్ ఏ విధంగా జరుగుతుంది? మూవీ రిలీజ్ కూడా 1 వీక్లో ఉంది. సో ప్రమోషన్ ఎలా జరుగుతుంది ఓవరాల్గా? ప్రమోషన్ అంటే ఇలానే జరుగుతుంది. ఊర్లో తిరుగుతున్నాము. గోయింగ్ ఎస్ మీడియా ముందు ఎంత బయటికి వెళ్తే అంత మంచిదనే ఉద్దేశంతోనే వస్తున్నాము. యా, హోప్ఫుల్లీ యూ గైస్ కెన్ వాచ్ ఇట్. మీకు టాలీవుడ్లో ఇష్టమైన హీరో ఎవరు? ఎవరితో ఒకవేళ డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తే, ఇప్పుడు అంతా కూడా ఇద్దరు రోల్ నడుస్తున్న కథ, మీరు ఎవరో చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు మా ఫ్యామిలీని పక్కన పెట్టేస్తే నాని గారు అండి. ఆయన సినిమా తీస్తే డెఫినెట్గా ఏదో ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అందరికీ. సో ఆయనతో చేయాలంటే ఒక మంచి కిక్ ఉంటుంది. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ నెల 22 అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అందరినీ అలరించే విధంగా ఆ సినిమా ఉండబోతుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ కానీ ఎవరో ఊహించిన రీతిలో కథాంశం నడుస్తుందని చెప్పి మొత్తం పాటు హీరో గల్లా అశోక్ చెప్తున్నారు. 1% గణేష్ దుర్గాప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ నుండి.